దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయం అక్రమ వసూళ్లకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు కలిసి భక్తుల నుంచి బహిరంగంగానే అదనపు డబ్బులు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. సమ్మక్క సారళక్క జాతర నేపథ్యంలో నిత్యం వేలాది మంది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు బద్దిపోచమ్మ ఆలయానికి తరలివస్తున్నారు. ఈ రద్దీని అవకాశంగా మలుచుకున్న కొందరు ఆలయ సిబ్బంది, కాంట్రాక్టర్లు నిర్ణయించిన టికెట్లను పక్కన పెట్టి ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోనం పెట్టుకునేందుకు అధికారికంగా 30 రూపాయల టికెట్ ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకుండా 50 రూపాయల నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేందుకు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అడుగుతున్నారని, బెల్లం సాకపోసేందుకు కూడా టికెట్ ఇవ్వకుండా నేరుగా డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు. దీంతో నిత్యం లక్షల రూపాయలు ఆలయ ఆదాయానికి గండిపడుతున్నట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అక్రమ వసూళ్లపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టుగా కనిపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఆలయంలో మౌలిక సదుపాయాలు లేక పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగినప్పటికీ ఆ ఘటనను బయటకు రానియకుండా కప్పిపుచ్చినట్లు సమాచారం. ఈ అక్రమ వసూళ్లు కేవలం కాంట్రాక్ట్ సిబ్బంది చేస్తున్నారా, లేక ఇందులో ఆలయ అధికారుల పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే కాంట్రాక్టర్ గడువు ముగియనున్న నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన పాత కాంట్రాక్టర్కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నెలల తరబడి ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, సంబంధిత ఆలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులను నిలువు దోపిడీ నుంచి రక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడు బోనం సమర్పించారు కదా, దానికి ఏమైనా టికెట్ తీసుకున్నారా? టికెట్ ఇచ్చే వాళ్ళు ఉండేనా ఇక్కడ? మీరు టికెట్ ఇప్పుడు అడుగుతుర్రు, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు? టికెట్ మీరు ఇప్పుడు అడిగిర్రు కదా, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు? టికెట్ ఇచ్చే టైం రాలేడా? అతని డ్యూటీ ఎన్నింటికి? 5కి డ్యూటీ. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? పోలీసులను ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చెడైతుంది. ఎవరి బాధ్యత అది? మన ఏంది పిల్లలు ఎత్తాలి, ఆగం చేస్తారు. అక్కడ చూసి ఎవరైనా ఉండాలి, ఇద్దరు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఉన్నది మరి పిచ్చోళ్ళు అయితే మనుషులు అందరూ నుంచి వచ్చేటోళ్ళు అందరూ గొడవ అవుతానే ఇద్దరు. ఏం చేయాలి ఇది పరిస్థితి? అరే మనుషుల పిచ్చోళ్ళు చేయడానికి ఇది గుడి మెయింటైన్ చేయడానికి రాదు. ఒక పోలీసు వాళ్ళ పెట్టరు, ఇది కాదమ్మా దర్శనం అటు పోవాలని. పరిస్థితి ఏంటి ఇది? అది మనుషులు కొట్టుకొని సత్తారు ఇక్కడ. మనుషులు ఎంత ఘోరం చేస్తారు ఇక్కడ. మరి అటు చెప్తారు, ఇటు చెప్తారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. మనుషులు ఏంది ఇబ్బంది?